అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. నెక్స్ట్ టాపిక్ లేకపోదాం. మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రి తలలు వేస్తూ ఉంది. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రి తలలు వేస్తూ ఉంది. నిజంగా ఆశ్చర్యం చెప్తా చూడండి ఒకసారి. వీరిదే రాష్ట్ర ప్రభుత్వం. ఇది బాగా వినండి నేను చెప్పేది. వీరిదే రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. గత 19 నెలలుగా వీళ్ళే ఉన్నారు. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు పెట్టినట్టువే. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, వీళ్ళ మంత్రులు, వీళ్ళ పలుకుబడి కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు నడుపుతూ ఉన్న వాళ్ళు ఫోటోలు ఎక్కడ పడితే ఎక్కడ కనిపిస్తాయి. ఆ ఫోటోలు చూపించమా ఒకసారి. ఇంతకుముందు చూపించినా మళ్ళీ ఒకసారి. అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లిలో బాగా ఎలా పూజలు గీజలు చేసి బాగా స్టార్ట్ చేసినారు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు. నందమూలకల చెరువు చూడండి, బాగా బాక్సులు కూడా బాగా కట్టినారు. మళ్ళీ బ్రాండ్ పేర్లు కూడా, లేబుళ్ళు కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు. టకాని అతికించడం, కల్తీ మద్యం మీద వీళ్ళకి కావాల్సిన బ్రాండ్ పేరు పెట్టడం. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా వీళ్ళే. ప్రైవేట్ షాపులు, వీళ్ళ మనుషులే ప్రైవేట్ షాపులు. నీట్గా డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా వీళ్ళ మనుషులకే పోతుంది. వీళ్ళే నీట్గా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేస్తారు. ఇది కాక బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇది కాక పర్మిట్ రూములు ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా వీళ్ళదే. సో వీళ్ళదే గవర్నమెంటు. ఇంకా ముందు అమ్మ ఇది సీజ్ చేసినప్పుడు కానీ అమ్మ ముందు చూడు, నీట్గా బాటిళ్ళ మీద లేబుల్లో కూడా నీట్గా అతికిచ్చేసి యాది ఒరిజినల్ యాది నకిలీ అని ఎవరికి తెలియకోకుండా 3వ పెగ్గుకు వచ్చేసరికి 4వ పెగ్గుకు వచ్చేసరికి ఏం తాగుతున్నాడో ఎవరికి ఏం తెలియదు, అన్నీ ఒకటే అనే లెవెల్లోకి తీసుకుపోతున్నారు. కానీ ముందు అమ్మ ఇది ఇబ్రహీంపట్నంలో ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కు చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఆయన పేరు జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ప్రస్తుత ఇన్ఛార్జ్ ఫర్ మొలకల చెరువు మండలం అంటే తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీ. కానీ ముందు ఎనికి బామ్మ ఆయన జయచంద్రారెడ్డి, ఆయన కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ. చూడు చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తా, మళ్ళీ ఆయన పార్ట్నరు ఇంకొక ఆయన జనార్దన్ రావు, వీళ్ళంతా. కానీ ఇంకా ముందు ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు. చూడు లోకేష్ గారితో ఫోటో 1000 వాల్ట్ బల్బుల్లా మళ్ళా లిక్కర్లో వ్యాపారం పెట్టుకున్నారు కాబట్టి ఫేస్లో షైన్ కూడా కనపడుతుంది. ఆయన ఆ ప్రాంతానికి చెందిన మంత్రి. ఆయన పక్కన ఒక్క నిమిషం, ఇది అనకాపల్లి పరవాడ ఉత్తరాంధ్ర. కానీ ముందు బొమ్మ నీట్గా ఇది సేమ్ మోడస్ ఆపరెండిని, లేబుళ్ళు గీబుళ్ళు అంతా. ఈయన ఎవడంటే స్పీకరు. ఆయన పక్కన ఎవడు అని అంటే అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము. చూడు నీట్గా ఇద్దరు బ్రహ్మాండంగా. ఆ నవ్వులో కూడా చూడండి 1000 వాట్ బల్బ్ మాత్రం నవ్వుతున్నారు మనం. కానీ ముందు రామలాపురం సేమ్ మోడస్ ఆపరెండి, మిషన్తో సహా దొరికినారు. కానీ ఇది పాలకొల్లు. కానీ ముందు ఇది ఏలూరు, ఇది రేపల్లె, ఇది నెల్లూరు. కుటీర పరిశ్రమ మాదిరి ఏకంగా ప్రతి చోట నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడే నేను చెప్తా ఉన్నా, వీరిదే రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది వీళ్ళ మనుషులే. వీరివే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీరివే బెల్ట్ షాపులు, వీరివే పర్మిట్ రూములు.
గమనించండి ఒకసారి. ప్రభుత్వం వీరిదే, పోలీసులు వీళ్ళ వారే, మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే, డిస్ట్రిబ్యూషన్ వీరిదే. ఇంక నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా? మిమ్మల్ని అడుగుతాను. కానీ ఏం చేస్తున్నారు? నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.